నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ప్రస్తుతం తెలంగాణలో రైతు భరోసా గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వమేమో ఆర్బీఐ ఈ వేలం ద్వారా 9,000 కోట్ల రూపాయలు తీసుకున్నాము అని చెప్తుంది. మరి ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పటికే అపోజిషన్ మాత్రం దాని మీద విపరీతమైన కామెంట్స్ చేస్తుంది. కేరళకు ఎలక్షన్కి సంబంధించి ఆ ఫండ్స్ అన్ని ఖర్చు పెడుతుంది అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మేమైతే నిధులు జమ చేస్తున్నాము, కానీ అవి రైతులకు చేరాయో లేదో నాకు తెలియదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. మరి అసలు ఈ వ్యాఖ్యలు వెనుక అర్థం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? అసలు తెలంగాణలో రైతులకు సంబంధించి ఏం జరుగుతుంది? ఈ విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇవాళ చూసుకుంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము నిధులు విడుదల చేస్తున్నామో ఈ రైతులకు చేరాయా లేదా అని. ఒక సీఎంకి అసలు ఈ విషయం తెలుసుకోవడం అంత కష్టమైన విషయం అనుకోవాలా సార్? మనం ఆయన్ని అనవసరంగా మాట్లాడకూడదు. ఆయన మొదట ఏం చెప్పాడు, ఆ కిరసాల బంకోడు ఛానల్కి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. దీనికి మీరు ఇచ్చిన ప్రామిసెస్కి డబ్బులు అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఏముందండి, ఇందులో తీసి అందులోకి వేయడం, అందులోకి తీసి ఇందులోకి వేయడం అని హాఫ్ నాలెడ్జ్తో ఈయన షేర్ చేసుకున్నాడు. దాని కంటిన్యూషనే ఇవాళ 9,000 కోట్లు ఆర్బీఐ నుంచి నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది మొదట సర్పంచ్ ఎలక్షన్స్కి వంకపెట్టారు. తర్వాత మన జరిగిన జెడ్పీటీసీ కదా, మున్సిపల్ కార్పొరేషన్స్కిను అండ్ సర్పంచ్లకి మొత్తం అన్నీ పెట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్తో లింక్ పెట్టి మళ్ళీ కూర్చున్నట్టుకున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ ఫంక్షనింగ్కి 9,000 కోట్లు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశారు. నాకు తెలిసి ఈ కార్పొరేషన్ చైర్మన్లను మేయర్లని కొనడానికి డబ్బులు వాడారేమో అని డౌట్గా ఉంది నాకు. అందులో నో సెకండ్ థాట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఇది జరిగిందంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏంటి చేస్తుండే, నీకంటే అనుభవం లేకపోవచ్చు ముఖ్యమంత్రి గారికి. ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడికక్కడ ట్యాక్స్ రేట్ వేసుకుని ప్రతి ప్రభుత్వంలో ఎందుకుంటూ తిరుగుతుంటాడు కదా ఆయన. దుబాయ్ వెళ్ళినట్టుకున్నాడు, ఏదో ఆరేదో ఆపడానికి ఆయన ఆ బిజీలో ఉన్నట్టుకున్నాడు ఆయన. సో ఇక్కడ చూస్తే ఈ పరిస్థితిలో వ్యవసాయ శాఖ మంత్రికి తెలియకుండా, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా 9,000 కోట్లు అవి రేపేంటే ఇది ఎక్కడ విడ్డూరమ్మా? ఇది నాకు అర్థం కాని విషయం. పోనీ మీరు ఏదో ఎలక్షన్ ఎక్స్క్యూజెస్ తీసుకుంటున్నారు, సర్పంచ్ అన్నారు, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నారు, ఇవన్నీ అయిపోయి కదా. మాకు ఏంటి అర్బన్ రూరల్ అన్న దగ్గరలో రూరల్లో విపరీతమైన పట్టు ఉంది, గెలిచేసామని ప్రభుత్వ స్థాపన దగ్గర నుంచి ఈ రోజు దాకా చెప్తున్నారు కదా. ఉత్తర తెలంగాణలో అసలు ఎప్పుడు లేని జీరోల దగ్గర నుంచి సక్సెస్ నరేషన్స్ అన్నిటికీ పెద్ద పెద్ద కొత్త కథలు చరిత్రలు రచించి చెప్తున్నారు కదా మీకు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీని అవుట్కమ్ మీద ఏమైనా మాడదాం అంటే 9,000 కోట్ల సంగతి చెప్పండి. ఇది ప్రజాబాహుళ్యంలో ప్రజలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా దిక్కు దివం లేదు ఎప్పటిదాకా. మరి ఏదో అరకొర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎప్పటిది ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో మీరు బేగాలు పోయి ఇచ్చారు కదా, 20,000, 30,000, 40,000 ఏవో పెడితే సీట్లు పాడారు కదా. పాడినట్లకి మీరు మొదటిదానికి దిక్కు లేదు, కడదానికి కళ్యాణం అన్నట్టు గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆ భరోసా లేకుండా ఈ భరోసాకి దిక్కేటన్నది పెద్ద ప్రశ్నగానే మిగులుతుంది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని 9,000 కోట్లకి మాత్రం అతిగతి లేదని మాత్రం ఏదో కాకమ్మ లెక్కలు అవన్నీ చెప్తే రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు 9,000 కోట్లకి ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దానికి సిద్ధపడండి, మాకేం పర్లేదు. ఇప్పుడు అపోజిషన్ బెంచ్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఒక దానం నాగేందర్ని నోట్లో నాలుగు లేని కడియం శ్రీగారిని ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళినా ఇక్కడ మిగిలిన వాళ్ళు కేటీఆర్, హరీష్ రావుకి సమానం చెప్పలేక కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకోవాలి. ఇది చిన్న విషయం కాదు, ప్రజా సమస్య. ఇది నిరంతరం ప్రక్రియ. తెలంగాణలో కేసీఆర్ మతిష్కం నుంచి వచ్చిన ఒక ఆవిష్కరణ ఇది రైతు బంధు పథకం. ఆ రైతు బంధువుకి మీరు ఏవో పేర్లు పెట్టుకోండి, సెలవులు పలవలు కథలు అల్లుకోండి. కానీ ఇవాళ నిక్కచ్చిగా రైతులకు రావాల్సిన దాన్ని ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఏంటి కాలక్షేపం? పైపించి డబ్బులు లేవని నాకు ఎక్స్క్యూజ్కి ఈ రోజు దాకా భరిస్తే 9,000 కోట్లు ఆర్బీఐ నుంచి విడుదలైన తర్వాత దీనికి ఇంకా వేరే హరికథలు చెప్తారంటే ప్రజలు దీని మీద యాక్సెప్టెన్స్ లేదు. రైతాంగం విపరీతమైన తీవ్ర నిర్లక్ష్యానికి అవస్థలు గురవుతుంది. దానికి ప్రభుత్వం తరఫున మీరు ఏది ఆపన్నహస్తం ఏ రూపంలో ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అంటే నేను చేతులు ఎత్తేసాను, ఏం చేయలేను అని డైరెక్ట్గా చెప్తున్నారు అనుకోవచ్చా సార్? అదేనమ్మా, ప్రభుత్వం మీద కంట్రోల్ లేకుండా, మంత్రుల మీద కంట్రోల్ లేకుండా, ప్రభుత్వం నడిపించే విధానం మీద అవగాహన లేకుండా ఎప్పటికప్పుడు 1,000 కోట్లు చందాలు వేసుకుని ఇస్తామని ఒక మాట ఇచ్చాడు చూడండి, కాంగ్రెస్ ముసలోళ్ళకి పంపించాలని. నాకు తెలిసి 1,000 కోట్లు ఎత్తేసినట్టుకున్నారు. దాంట్లో 9,000 కోట్లు సర్దారా? ఏనాలు కనాలు పంపించి 1,000 కోట్లేనా? ఇవన్నీ లెక్కలు తెచ్చాలి కదా. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంలో మీ కాంగ్రెస్కి సహాయ సహకారాలు అందించుకోవడానికి ఉపయోగపడుతున్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది అలాగే ఆత్మాభిమానం కలిగిన రాష్ట్రం, ఇది పౌరుషాల గడ్డ. మా డబ్బులు తీసుకెళ్ళి ఆలేదాన్ని పోస్తున్నట్టు ఇది ఇంకో ఇండైరెక్ట్ దోపిడీయా? ఇప్పుడు ఆంధ్ర పెత్తందారుల దగ్గర నుంచి, దోపిడీ నుంచి, వ్యవస్థ నుంచి పారద్రోలి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ వ్యవస్థకి ఈ విధంగా దాసోహం చేసుకుని రాష్ట్ర సంపద అంటే వాళ్ళు ఏదైనా పెడతామంటే ఇది ఎక్కడ విడ్డూరం?
పోనీ ఏమైనా మీరు ప్యారల్గా కాంగ్రెస్ చందాలు వేసుకుని ఒకటి రూపాయి ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, 1000 ఇచ్చాడు, ఒకడేమో ఆస్తి రాసి ఇచ్చాడు కాంగ్రెస్ కంటే చూసాం. ఓ మానబోడు పాలాడి వెంకటరావు గారు ఆయన ఆస్తి అంతా కాంగ్రెస్కి రాసి ఇచ్చారు, ఇల్లునేమో దాని ఏమిటి లైబ్రరీకి ఇలాంటివన్నీ నా గురు సమానండి ఆయన. అలాంటివి ఏమైనా త్యాగాలు చూపించండి మీ తెలంగాణ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు. ఇవేమీ లేకుండా కాంగ్రెస్కి 1000 కోట్లు ఇవ్వాలి, భరణం కట్టాలి. దేనికి? సీట్ కవర్లో వచ్చిన ముఖ్యమంత్రికి భరణాలు కట్టుకోవడం ఇది. రైతుల సంగతి ఏంటి? తెలంగాణ అన్న పేరు మీద ఆర్బీఐ 9000 కోట్లు ఇచ్చిందా లేదా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిందా? నాకేమైందో తెలియదు. రైతులకు వెళ్ళినట్టే ఉన్నది. ఏటి వెళ్ళినట్టుంది? మొదటిసారి ఇచ్చిన దాంట్లోనే ఇంకా బోల్డని కోతలు ఉన్నాయి. ఇప్పటికి దిక్కుదేమనలేదు. ఇలా ప్రభుత్వం మీద పట్టు లేకుండా, ప్రభుత్వం పనితీరు మీద అవగాహన లేకుండా ఇంత విడ్డూరమైన ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది అపోజిషన్కి ఖచ్చితంగా రేపు ఒక పెద్ద ఆయుధం. ఇది బడ్జెట్ సమావేశాల్లో ఆ ఫిగర్ రిఫ్లెక్ట్ అవుతుంది. రూపాయి రాకపోకే కదా 9000 కోట్లు రావడం కనబడుతుంది. ఏడు చేశారని దానికి వీళ్ళ సమాధానం ఉండదు. సో ఇది కాకుండా ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి నెల 1000 మంది రిటైర్ అవుతూ ఉంటారు. ఇవ్వాలి అంటే 1000 కోట్లు కావాలి, అసలు ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, ఇప్పుడు ఇవ్వడం కుదరదు అన్నారు. లాస్ట్ మంతే ఒక ఎస్ఐ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనారోగ్యంతో చనిపోయారు. అది అఫీషియల్గా రిటైర్మెంట్ ఎస్ఐ పోలీస్ శాఖలోనే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటిది ఖజానా ఖాళీ, మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వము అంటుంది? అంటే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేది రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాము అని. ఈ విధానం ద్వారా అసలు ఉద్యోగ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనుకోవాలా సార్? ఉండకుండా ఉండడానికేనమ్మా ఇది బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తుందని మనం ఆడుకుంటుంటే వీళ్ళకి దాసోహం చేస్తున్న ఈ ప్రభుత్వం కట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళేమో ప్రైవేటీకరణ అన్న దాని మీద వాళ్ళకి శ్రద్ధ చూపిస్తుంటే వీళ్ళు ఉన్న వ్యవస్థలో ఉన్నోడికి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే చచ్చిపోరా ప్రజలు. మొన్న ఎలక్షన్స్లో కూడా చీటీలు రాసి పెట్టారు కదా బ్యాలెట్ పేపర్లో. ఇది ప్రభుత్వం దీని మీద అది కార్పస్ ఫండ్ లాగా పక్కన ప్యారల్గా ఉంటుంది. పిఎఫ్ గ్రాట్యుటీ ఆ డబ్బులు ఎలా వాడారో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అమ్మా. ఎందుకంటే పిఎఫ్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, తర్వాత వీళ్ళు ప్రభుత్వం నుంచి కన్సాలిడేటెడ్ కార్పస్ ఫండ్ ఉంటుంది దీనికి. దాన్ని ఎలా వాడుతున్నారు వీళ్ళు? 1000 మంది రిటైర్ అవుతున్నారు, 1000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి అని డైరెక్ట్ తిరిగి మన అడిగితే మనం ఏంటి చేస్తాం? ఇది ప్రభుత్వం ఈ రోజు దాకా ఇది ఏమైనా అద్భుతం మొదటిసారి జరుగుతుందా? లేదు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఇది నిరంతర ప్రక్రియ. ఆయన వాళ్ళ సొమ్ము వాళ్ళ సొమ్మే కదా, వాడు దాచుకుంది. వాడు గడుపు కొట్టుకుని ట్యాక్స్ కడుతున్నాడు, వాడు గడుపు కొట్టుకుని పిఎఫ్ గ్రాట్యుటీ ఆడే సంపాదించుకుంటున్నాడు. వాళ్ళ డబ్బులు ఆడికి ఇవ్వడానికి వీళ్ళకి వచ్చిన ఇదేంటో నాకు అర్థం కాదు. ఖాళీ అని చెప్తున్నారు. ఎందుకు ఖాళీ చేశారు? వాళ్ళ డబ్బులు మీరు ఎలా ఖాళీ చేశారు నాకు అర్థం కాదు. ఇప్పుడు దేనికి ఖర్చు పెట్టారు? ప్రజాభవన్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి దానికి. ఇన్స్టెంట్ రిలీఫ్ మోడ్లో దానికి ఏది చేయాలో దానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి కదా. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకుండా బడ్జెట్ అలొకేషన్స్లో ఏం చేస్తారో చూద్దాం ఇవన్నీ. సో ఇప్పుడు ఒక ఎస్ఐ చనిపోయారు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మరి వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఎవరు భరోసా ఇస్తారు? ఎవరు ఇప్పుడు అండగా ఉంటారు సార్? ఎవరు ఉంటారు? ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే అండగా లేను, ఖజానా ఖాళీ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైనా నాకు కష్టం వస్తే గౌరవ న్యాయస్థానానికి వెళ్తాం, నాకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నాకు కష్టం వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. ఈ మూడే చేతులు ఎత్తేస్తే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? అలా మనకు తెలంగాణలో సముద్రం కూడా లేదు వెళ్ళి బంగాళాఖాతంలో పడడానికి. ఇది చాలా విడ్డూరంగా ఉందమ్మా. ఈ తరహా ప్రభుత్వ పరిపాలన ఫస్ట్ టైం ఈ అద్భుతం చూస్తుంది. ఇప్పుడు ఏదైనా కష్టం ఉంటే కడుపులో పెట్టుకుని మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వర్తించేది. ఇప్పుడు దానికి ఫైనాన్షియల్ ఇనబిలిటీ ఉన్నప్పుడు 60 సంవత్సరాలు 42 సంవత్సరాలు చేయడం, 58 సంవత్సరాలు కుదించడం, ఇలాంటివన్నీ ప్రభుత్వం ఇంటర్నల్గా చేస్తున్న గేమింగ్ అది. కానీ ఇది వైవిధ్యభరితంగా 62 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా డబ్బులు లేవని చేతులు ఎత్తున్న ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకి? ఇంకా బ్యాలెన్స్ ఇయర్స్ ఉన్నాయి, దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? 2.5 సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయింది. ఆ పుణ్యకాలం ఎలా గడుస్తుందని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నట్టుకున్నారు. అందుకే ఆ ముఖ్యమంత్రి సీట్కి ఎవడో పోటీ పడట్లేదు. దేనికంటే ఇంత తీవ్రమైన అవస్థలు పడుతున్నప్పుడు అక్కడ కూర్చుని ఏంది ఉంది? పిల్లిమెల్ల గంట కట్టినట్టు ఎవడో అని కూర్చోబెడితే చచ్చి ఊరుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర విభజన అయ్యి రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత కేసీఆర్కి లేని కష్టాలు ఆల్రెడీ 10 ఏళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నాయి సార్? అదేనమ్మా రెవెన్యూ మాడ్యులేషన్స్ని. ఇప్పుడు రూపాయి రాకని పోకని మనం ఇప్పుడు నాన్నగారే ఉంటారు ఇంట్లో, మన కుటుంబ వ్యవస్థలో ఎగ్జాంపుల్ చెప్తాం. ఆయన దగ్గర జేబులో 10 రూపాయలు అని చెప్పి ఆ రోజు 10 రూపాయలు పెట్టి బిర్యానీ కొని తేడు కదా. ఆ 10 రూపాయలకి రేషన్ తీసుకొచ్చి దాన్ని నెల అంతా 30 రోజులు మనం ఏం తింటాం ఎలా ఉంటాం అని దాని మీద చూస్తాడు ఆయన. అమ్మ ఏం చేస్తుంది? దాన్ని ప్లానింగ్ ప్రకారం ఇలా చేసుకుని వెళ్దాం. పాలోడికి ఎంత ఇద్దాం, రూపాయి ఇద్దాం, ₹10 ఏమో పేపరోడికి మనం ఈ నెల మానిపిద్దాం, పెద్ద అమ్మాయికి ఏదో స్కూల్ ఫీజు కట్టాలి అని అలా కట్ చేసుకుంటూ మనని ఇలా కాపాడుకుంటారు. అలాగే నువ్వు ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా లోపల పెట్టి కాపాడాలి. నేను కాపాడలేకపోతున్నా, నేను ఏడు చేయాలి?
అంటే దేనికి అప్పులు తెస్తున్నట్టు ఇప్పటిముప్పటిగా అప్పులు తెచ్చారు. అప్పులు తెచ్చిన దాన్ని సక్రమైన మార్గంలో మీ నెత్తికి లేని భారాన్ని నెత్తికేసుకొని ఆ భారం మీరు తీర్చలేకపోతున్నాం అంటే ఎవరికి తప్పది? ఖజానా మీద అవగాహన లేకుండా ఎప్పటిముప్పటి ప్రామిసులు చేసి ఎలక్షన్ సాధించారు. 10 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ మీకు ఫేవర్ అయింది, కాదంటలేదు, కాంట్రడిక్షన్ లేదు. తర్వాత సుపరిపాలన అందించాలి కదా. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడిక్కడ బ్రేక్లు ఎట్టి. ఇప్పుడు రైతు బంధు ఉంది, అనవసరమైన ప్రామిస్ చేసాం, తప్పు అయిపోయింది, డబ్బులు లేవు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏవి ఇచ్చారో అదే ఇచ్చి కంటిన్యూ చేస్తుంటే అయిపోయింది కదా. బేగాల పోయి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, సీట్లు పాటు అవడపడమనండి నేను. ఓ పక్క ఎంప్లాయీస్ది ఈ కార్పొరేట్ ఫండ్లు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ముందు వెనక చూసుకోకుండా 2.5 ఏళ్ళ తర్వాత చేతులు ఎత్తేసి నా వల్ల కావట్లేదంటే ఇది పూర్తిగా అవగాహన లోపం, అవగాహనతో ఎగ్జిక్యూషన్ లోపం. ఈ రెండింటి సమన్వయం లేనప్పుడు ప్రభుత్వం ఇలాగే గాలి కొదిలేవాల్సి వస్తుంది. సో మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఓ పక్కన నేను అభివృద్ధి చేస్తున్నాను అంటూ మూసి సుందరీకరణకి 5,000 కోట్లు, ఆ తర్వాత ఖమ్మంలో కూల్చివేతలు, మరి ఈ నిధులన్నీ ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఇవన్నీ సమీకరిస్తున్నారు? ల్యాండ్ ఎందుకు సమీకరిస్తుంది ప్రభుత్వం? అమ్మేసి మళ్ళీ వాటిని కూడా ఇంకేమైనా ముసలు ఇవ్వడం, కాంగ్రెస్ ముసలికి ఇవ్వడానికి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఖాళీ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అంతే. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ భాండాగారం నుంచి డబ్బులు ఆర్బీఐ నుంచి వచ్చినవో లేకపోతే మిగిలిన బాండ్స్ వేల నుంచి వచ్చినవో డబ్బులు అయితే రాక కనబడుతుంది. అది డిస్బర్స్మెంట్ కనబట్టలే కదా, ప్రజలకి ఉద్యోగస్తులకి కనబట్టలే, దానికి తగ్గట్టు ప్రజలకి సంక్షేమ ఫలాలు అనట్లే. ఇంక దేనికి ప్రభుత్వం? ఓకే, సంక్షేమాలు ఇవ్వలేము, చేతులు ఎత్తేసారు, తులం బంగారం ఇప్పుడున్న రేటుకి ఇవ్వలేమని చెప్తున్నారు కదా. ఓకే, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. కానీ దానికి పారలుగా ఈ బంగారం పని చేయనప్పుడు ఇంకో పని ఏదో చేయాలి కదా. ఓ పెళ్లికి ప్రభుత్వ కానుకగా 10,116 ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మికి, కలోగించే కదా. అవేవి కనబడకుండా తులం బంగారం రేట్ అయిపోయింది కాబట్టి ప్రకటించిన పథకమే ఎత్తేస్తాం. ఏమనంటే ఆర్టీసీ బస్సు ఇచ్చాం, ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాం. దీస్ ఆర్ ఆల్ ఆన్గోయింగే కదా. ఆరోగ్యశ్రీ ఇస్ ఎగ్జిస్టింగ్ థింగ్. చేత ఇది చాలా విడ్డూరంగా ఉంది ప్రభుత్వం. ఇది ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ అవుతుందంటే ఇంక 2.5 ఏళ్ళు మన దగ్గర ఆప్షన్ లేదు, ఇవన్నీ భరించవలసింది చూసి. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు, ఆడవాళ్ళు దాన్ని అక్కర్లేదు మాకని చాలా చోట్ల కూడా చెప్తున్నారు. ఓన్లీ సిటీలో ఉపయోగపడుతుంది, ఊర్లలో మాకు అక్కర్లేదు, మేము రోజు తిరగం కాబట్టి అంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఎత్తేసి, ఆర్టీసీ కూడా డౌన్లో ఉంది కాబట్టి ఎత్తేసి మరి రైతులకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆ ప్యారలల్గా తీసుకోవట్లేదు డిసిషన్? అది ఎంతలే అమ్మా, ఆర్టీసీ సజ్జనార్ గారి ధర్మం అని దాన్ని బాగానే స్ట్రీమ్లైన్ చేశారు ఆయన. అది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఆడపిల్లలకి ఉత్తునే బస్సు ఎక్కేసినంత మంది ప్రపంచం ఏం తెలియపడపోవట్లేదు. అది దాన్ని ఒక ఎక్స్క్యూజ్ చూపిస్తున్నారు. అంటే మీరు 6 బుల్లెట్లు దింపుతామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఇచ్చింది ఆర్టీసీ బస్సు ఫ్రీయే కదా. అదిను ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచామని చెప్తున్నారు. ఇంకా మిగిలిన వాడు ఎత్తునే సమాధానం లేదు కదా. ఇప్పుడు దీంట్లో ఉన్నదాన్ని కూడా ఎత్తేమనే కార్యక్రమం గౌరవం పెట్టకూడదు. అట్లీస్ట్ దీంతో మిగిలిన ఎలాగో కాదు, కనీసం కలోగెంజో గుడ్లో మెల్లని ఈ పథకం నడుస్తుంది నడవని అంతే. ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ బడ్జెట్లో ఆయన నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న సర్కస్ ఫీట్స్ అన్ని చేయవలసి వస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా రసదాయకంగా ఉంటాయి. అసలు ఊహకందని పరిణామాలను ప్రభుత్వం ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ పూర్తి అవగాహన ఉన్న మంత్రులు వీళ్ళు. ఆ గతంలో హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి చేసి ఉన్నాడు, పూర్తి అవగాహనతో ఉంటాడు ఆయన. దీని మీద గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి కంపారిజన్స్, గత ప్రభుత్వంలో ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ మీద పూర్తి అవగాహన, వీటన్నిటితోనూ ఆ నేపథ్యంలో ఇతను మాటలకి చాలా కష్టం. ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ కేక్ వర్క్ ఫర్ దిస్ గవర్నమెంట్.